యజ్ఞం యొక్క అగ్నిని శుభమని అనుకుంటారు, ఇంకా చితి యొక్క అగ్నిని అశుభం అని అనుకుంటారు. కానీ అలా ఎందుకు? ఇక్కడ ఒక విషయం వస్తుంది, లక్ష్యం, ఆలోచన, అలాగే స్థిరత్వంపై. మనం యజ్ఞం చేసే సమయంలో మన లక్ష్యం ఏముంటుంది? వాతావరణాన్ని ఇంకా కొంచెం పవిత్రం చేయటం, సానుకూలంగా చేయటం. మన లక్ష్యం శుభమవుతుంది. దీని తర్వాత వస్తుంది ఆలోచన. ఇక ఈ పరిస్థితుల్లో విచారం యొక్క రూపం అగ్ని. ఒక చిన్న నిప్పురవ్వ ఆరంభంతో కర్రలన్నింటినీ కాల్చేస్తుంది, సుగంధాన్ని వెదజల్లుతుంది. అంటే అర్థం, ఒకవేళ మీ లక్ష్యంలో మంచి ఉంటే అది స్వయంగానే మంచి ఆలోచనని ఆహ్వానిస్తుంది. ఈ మంచి ఆలోచనలు అప్పుడే వస్తాయి ఎప్పుడైతే మీ సంకల్పం మంచిగా ఉంటుందో. మరోవైపు చితి యొక్క అగ్ని, దీని లక్ష్యం ఏమవుతుంది? ఒక దేహాన్ని పరలోకానికి చేర్చడం. చివరికంతా మీ కోరిక మేరకే జరుగుతుంది. మీరు ఏదైతే కోరుకుంటారో అదే జరుగుతుంది కూడా. మీ లక్ష్యం ఒకవేళ మంచిగా ఉంటే అప్పుడు మీ ఆలోచన, స్థిరత్వం, అలాగే దాని పరిణామం అన్నీ శుభంగా ఉంటాయి. రండి, అలాగే నాతో ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.